ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంతో ఈ పత్రిక ముగుస్తుంది. పౌలు గారు తన చివరి మాటలు కొలస్సీయులకు అందిస్తూ ఉన్నారు. గత అధ్యాయంలో కుటుంబ విలువలు ఉండాలని, కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన విలువలు, అలాగే దాసులైన వారు ఉద్యోగస్తులు ఎలాంటి విలువలు కలిగి జీవించాలి క్రీస్తు పిల్లలు అని తెలియచేశారు. ఇప్పుడు యజమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చెయ్యండి. యజమానులారా అంటే మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మీ క్రింద కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు మీరు యజమాని అవుతారు కదా. మరి యజమానులారా, ఒక విషయాన్ని వినండి. పరలోకంలో మనందరికీ యజమాని ఉన్నాడు. ఆ యజమాని పరలోకమందు ఉన్నాడు, అందరికీ యజమాని. ఆయన ఎలాంటి వాడు? న్యాయమైనది, ధర్మానుసారమైనది చేస్తాడు. కాబట్టి మీరు కూడా మీ క్రిందనున్న దాసుల విషయంలో, మీ క్రిందన ఉద్యోగం చేస్తున్నారా, మీ క్రిందన పని చేస్తున్నారా, ఇలాంటి వారి విషయంలో మీరు న్యాయంగా ఉండాలి, ధర్మానుసారంగా ఉండాలి. వారి మనసులు కష్టపెట్టి ఇబ్బంది పెట్టే పనులు యజమానులైన వారు క్రూరమైన మనస్తత్వంతో చేయించుకోకూడదు. క్రీస్తు మనసు గలవారమే ఉండాలి. కుటుంబ విలువల్లో కూడా మాట్లాడతారు. భార్యాభర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు ఎలాగూ ఎవరి బాధ్యత వారు కొనసాగించుకోవాలని తెలియచేస్తూ, దాసులు కనుక మీరు దాస్యపు స్థితిలో ఉంటే, ఉద్యోగాలు చేస్తూ ఉంటే, మీరున్న చోట విలువలతో నమ్మకంగా పనిచేయండి అని చెప్పిన పౌలు గారు యజమానులుగా ఉన్నారా? మీ క్రిందన దేవుడు కొందరిని పనివారిని ఉంచాడా? అయితే వినండి, మీరు వాళ్ళ విషయంలో న్యాయమైనది చేయండి, ధర్మానుసారమైనది చేయండి, మంచిగా నడుచుకోనండి, చెడ్డ పనులు చేయొద్దు, వారి విషయంలో కాఠిన్యాన్ని చూపవద్దు. వారిని దేనికి నియమించుకున్నారో ఆ పని విషయంలో వారు జరిగిస్తూ ఉండగా, పని విషయమే మీరు జాగ్రత్త కలిగి ఉండండి. కానీ మీ మనసులో ఒకటి ఉండాలి. అదేంటంటే, పరలోకంలో అందరికీ యజమానుడు ఉన్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ఎవరి లెక్క వారికి అప్పచెప్తాడు గనక, ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తాడు గనక, పరలోకమందున్న యజమానుడికి భయపడి మీ క్రిందనున్న దాసులతో మీరు చక్కగా ఉండండి. మనకి ప్రార్థనా జీవితం అవసరం. ప్రార్థన చక్కగా చేయాలి. 2వ వచనం నుంచి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయండి. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియశ్వాసులారా, మీకు మరొక విషయాన్ని తెలియచేస్తాను. సంఘస్థులారా వినండి. అదేంటంటే, ఇప్పుడు దాకా కుటుంబ విలువలు, అలాగే దాసుల యజమానుల పట్ల, యజమానుల దాసుల పట్ల, భార్యలు భర్తలతో, భర్తలు భార్యలను, అలాగే తల్లిదండ్రులు బిడ్డల్ని, బిడ్డలు తల్లిదండ్రుల ఎడల అలాంటి విలువలు కలిగి ఉండాలి అని నేర్పించారు. సంఘంలో మనం ఎలాగ నడుచుకోవాలి, క్రీస్తు మనసు గలవారమే మనం ఎలా జీవించాలి అనే విషయాలు తెలియజేశారు. మనకు అన్నింటికి శిరస్సు క్రీస్తే. క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. ఆయనే సమస్తాన్ని ఇస్తాడు. ఆయన వైపు చూడండి. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు అని చెప్పిన పౌలు. యేసు వైపు చూడు, నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా ఉంచుకో. అలాగే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. నీ పని చేస్తున్న చోట విలువలు కలిగి జీవించు అని చెప్పిన ఆయనే. మన జీవితాలకు ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ఉండాలి, చురుకైన వారముగా ఉండాలి. కొన్ని సందర్భాలలో
కొన్ని కష్టాలను తప్పించుకునే నిమిత్తం అవసరమైతే మెలకువగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంటుంది. నెహెమ్యాను చూడండి. తనకు చుట్టూ కష్టాలు, బెదిరింపులు. యెరూషలేము గోడలు కడుతున్న సందర్భం అది. ప్రాకారాలు నిర్మిస్తుంటే బెదిరిస్తున్నారు. మేము వాటిని కూల్చివేస్తాం అంటున్నారు. శత్రు భయం చేత నెహెమ్యా కావలి ఉంటూ వారందరూ ఒక ప్రక్కన వారు కడుతున్న కట్టడానికి కాపలా కాస్తూ, వారు చేస్తున్న మరమ్మత్తు పనులన్నీ పాడవకూడదని, అలాగే అన్నీ మంచిగా ఉండాలని వారు దానికోసం మెళకువగా ఉంటూ, ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పజెప్తూ, మరో ప్రక్కన ఆయుధాలు ధరించి యుద్ధమొస్తే యుద్ధం చేయాలి. లేదు యుద్ధం రాలేదా? దీన్ని నిర్మాణం చేయాలి. ఓ ప్రక్కన ఓ చేత్తో పనిముట్టు, మరో చేత్తోనేమో యుద్ధ ఆయుధం ధరించిన వారే మెలకువగా ఉంటూ, ఎవరి జాములో, ఎవరికి ఇవ్వబడిన సమయంలో వారు కాపలాగా ఉంటూ, ప్రార్థన చేస్తూ, ప్రభువుకే ప్రతి సమయాన్ని, ప్రతి సందర్భాన్ని విన్నవించుకుంటూ పనిచేసి, శత్రువుల బారి నుంచి విడిపించబడిన వారై, వారు చేస్తూ ఉన్న పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇదెలా జరిగింది? నాయకుడైన నెహెమ్యా వారికి నేర్పించిందేంటి? ప్రార్థన. ప్రార్థనతో పనులు చక్కగా ఏర్పాటవుతాయి. పనులన్నీ మంచిగా జరుగుతాయి. అందుకే ప్రార్థనలో నిలకడగా ఉండండి. తోచినప్పుడు ఏదో అన్నట్లు కాదు. ఒక క్రమశిక్షణాభరితమైన ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థన మనకెంతో అవసరం. మనం దేవునితో మాట్లాడుకునే ఒక మంచి సమయం. ఆ సమయాన్ని మనం మన జీవితాల్లో క్రమంగా కేటాయించుకోవాలి. దేవునికి ఒక సమయం ఇవ్వాలి. మనం ప్రార్థించుకోవాలి. అవసరతలన్నీ దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞత గలవారమై ప్రార్థించాలి. విశ్వాసులారా, ప్రార్థన ఎంత అవసరమో కృతజ్ఞత కూడా అంత విశ్వాసికి అవసరం. ప్రార్థన చేయాలి, అడగాలి. అలాగే ప్రభువుని స్తుతించాలి. ఇస్తూ ఉన్నావు, ఇచ్చావు అంటూ నమ్మాలి. నమ్మి స్తుతించాలి. చేసిన వాటన్నింటిని తలపోసుకుంటూ నీవు తప్ప ఎవరున్నారు? ఇదంతా చేసింది నీవే అంటూ స్తుతించాలి. చేసిన మేలులను బట్టి కృతజ్ఞత చెప్తూ, కావలసిన వాటి కోసం ప్రార్థించుకుంటూ విశ్వాసి ముందుకు సాగాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. దేవునికి మనం మన ప్రార్థనల ద్వారా అన్ని విషయాలు తెలియచేయాలి. పౌలు గారంటారు, "నేను బంధకంలో ఉన్నాను. ఇది సువార్త కోసం ఉన్నాను. దేవుని మర్మం ఈ యొక్క సువార్తను అనేకులకు ప్రచురం చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెరసాలలో ఉన్నాను. నేను విడుదల పొంది మంచి సమయం నాకు దేవుడు ప్రసాదిస్తే, ఆ సమయానికి దేవుని వాక్యాన్ని నేనింక మరికొన్ని చోట్ల తెలియచేయాలని ఆశపడుతున్నా. అందుకే నేను బంధకాల్లో ఉన్నానని నన్ను గూర్చి కూడా ప్రార్థన చేయండి. మా కొరకు ప్రార్థన చేయుడి అంటూ సంఘాన్ని అడుగుతున్నారు. పౌలు గారు ఒక మాదిరి కూడా నేర్పిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. ఇది సంఘస్థులకు ఉండవలసిన మంచి అలవాటు. ఒకరి కొరకు ఒకరు, ఒకరి అవసరతలను ఒకరు పట్టించుకుంటూ, ఒకరిని ఒకరు పరామర్శించుకుంటూ, ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రియ విశ్వాసి, నీవు ప్రయాణం చేయలేవా? లేదు నువ్వు వెళ్లి స్వార్థ చెప్పలేవా? అట్లాంటి స్థితి అయితే నువ్వు ప్రార్థించగలవు కదా! మరి ప్రార్థన చేయగలవు, ప్రార్థన చెయ్యి. పని చేసేవారు పని చేస్తారు. నువ్వు ఏది చేయకుండా ఉంటే ఎలా? ఏమీ చేయలేని పక్షమైతే ప్రార్థనన్నా చేయాలి. పౌలంటారు, "నేను వెళతాను, సువార్త చెప్తాను. నాతో కూడా కొందరున్నారు, కొందరు సహోదరులున్నారు. వారు ప్రయాసపడతారు. మేమందరం కలిసి దేవుని వాక్యం చెప్తాము. మీరో మా కోసం ప్రార్థన చేయండి." మంచి సమయం ప్రాప్తించాలని, బంధకాల నుండి విడుదల పొందాలని ప్రార్థన చేయండి. సరే ప్రియ విశ్వాసి, నీవు ప్రార్థిస్తున్నావా? బంధకాల నుంచి అందరూ విడుదల పొందాలి. అప్పుడు అక్షరార్థమైన బంధకంలో ఉన్నారు పౌలు తదితరులు. కొందరు నిజంగానే చెరసాలలో ఉన్నారు. ఇప్పుడు ఏ బంధకాలతో ఉన్నామంటే చూడండి, అనేకులు వ్యసనాల బంధకాలలో ఉన్నారు. సాతాను ఉచ్చులలో పడి చిక్కుకొని కొట్టుకుంటూ ఉన్నారే! ఈ బంధకాల నుండి వారందరూ విడుదల పొందాలని మనం కూడా ప్రార్థించాలి. మెలకువ కలిగి ప్రార్థించాలి. నిలకడగా ప్రార్థించాలి. కృతజ్ఞతతో ప్రార్థించాలి. కృతజ్ఞతావచనాన్ని ప్రభువుకి ఎల్లవేళలా మనం సమర్పించుకోవాలి. ప్రభు చేసిన దేనిని మరువొద్దు. కీర్తనాకారుడు అంటాడు కదా! "నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. ఎందుకంటే చావు గోతి నుండి ఆయన విడిపించాడు. దయదాక్షిణ్యాన్ని కిరీటంగా నీ తల మీద ఉంచాడు. లేదంటే చచ్చేవాడు కదా! నువ్వు బ్రతుకున్నావు. అందుకే దేవుడిని స్తుతించు" అంటూ తన ప్రాణంతో కీర్తనాకారుడు చెప్తున్నాడు. చూసారా? మనం కూడా అలాగే
కృతజ్ఞత. దేవుడు చేసిన మేలుతో కృతజ్ఞత. మన చుట్టూనున్న వారి బంధకాల విడుదల కోసం, అలాగే సువార్తకు మంచి అవకాశాలు ప్రాప్తించాలని, సువార్త పరిచయం విస్తరించాలని ప్రార్థన చేయాలి. మీ వ్యక్తిగత అవసరతల కోసం కూడా ప్రార్థించండి. సేవకులు, నాయకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. పరిచర్ల విస్తరణ కోసం ప్రార్థన చేయండి. మరవద్దు, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుని ప్రార్థించండి. సమయాన్ని పోనివ్వద్దు. సద్వినియోగం చేసుకొనండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు అజ్ఞానుల్లాగా నడవద్దు. జ్ఞానంతో నడవండని ఎఫెసీ వాళ్ళకి కూడా ఈ మాటలు తెలియచేసిన పౌలు ఇప్పుడు వీళ్ళకి కూడా తెలియచేస్తున్నారు. సంఘానికి వెలుపల కొందరున్నారు. వాళ్ళ విషయంలో జ్ఞానం కలిగి నడవండి. ఎలాగంటే ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకొనుటకై తెలుసుకొన్నవారే మీరు తెలుసుకొన్నవారుగా ఉంటూ ఎదుటి వాళ్ళకి మీరు జవాబులు చెప్పేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా సహితంగా ఉండాలి. మంచి మాటలు మాట్లాడండి ఇతరులతో. చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో యేసయ్యని పరిచయం చేయండి. కొందరు విపరీత అర్థాలు చెప్పి దేవునిలోనికి వస్తూ ఉన్న వారి మనసాక్షిని కూడా పాడు చేసేవారుంటారు. అలా కాదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. పదార్థాలు వండుతున్నప్పుడు ఉప్పు వేస్తే రుచి పెరుగుతుంది కదా! రుచి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఉప్పుకి మరికొన్ని లక్షణాలున్నాయి. పాడవకుండా ఉంచుతుంది. కొన్ని రకాల మంచి వాటికి ఉపయోగపడుతుంది కదా! అలాగే మీ సంభాషణ కూడా ఉండాలి. అది ఎదుటివారిని కట్టేదిగా ఉండాలి. ఎదుటివారిని శుద్ధి చేసేదిగా ఉండాలి. ఎదుటివారికి అది మేలుకరంగా ఉండాలి. అది కృపాసహితంగా ఉండాలి. వారిని కట్టాలి. వారిని ఆకర్షించాలి. వారిని ప్రభువు దగ్గరికి నడిపించాలి. లాగు మీ సంభాషణ ఉండేటట్లు చూడండి. వ్యర్థంగా మాట్లాడొద్దు. ఇష్టానుసారమైన మాటలు మీరు మాట్లాడొద్దు. మీరు మంచి విషయాలను పలకండి. మీరు వ్యర్థంగా ఉండవద్దు. చూడండి మీ సంభాషణ జాగ్రత్త. మీ ప్రార్థనా జీవితం ఉండాలి. కృతజ్ఞత ఉండాలి. అలాగే మీ యజమానులు, మీ దాసులతో జాగ్రత్త. యజమానులారా, దాసుల విషయంలో మంచిగుండండి. దాసులారా, యజమానులతో మీరు కూడా వినయం కలిగి అన్ని విషయాల్లో లోబడండి. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు, బిడ్డలు ఒకరికొకరు పరస్పరం లోబడి మంచిగా ఉండాలని, సంఘస్థులు దేవునికి లోబడాలి. క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఈ విషయాలు చెప్తూ ఉన్నారు పౌలు గారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోడి సేవకుడైన తుకికు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడికి వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు. నాతో కూడా చెరసాలలో ఉన్న అరిస్తర్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల అతన్ని చేర్చుకోండి. పౌలు గారు ఇంకేం మాట్లాడుతున్నారంటే, ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోడి సేవకుడు. తోటి సేవకుడున్నాడు. అతడు ప్రభువులో నమ్మకస్తుడు. మీకు సహోదరులాంటి వాడు. అతని పేరు తుకికు. ఇతడు ఎఫెసీ సంఘానికి కాపరి. ఇతడు మీ దగ్గరకొస్తాడు. ఈ కొలస్సీ, లవొదికయ, హిరాపోలి ఇలాంటి ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలన్నీ దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఎఫెసు సంఘ కాపరి అయిన తుకికు నా దగ్గరకొచ్చారు. ఆయన మీ దగ్గరకొస్తారు. వచ్చి నా పరిస్థితులన్నీ మీకు తెలియచేస్తారు. అలాగే మీ సంగతులు కూడా నాకతడు తరచుగా అందిస్తూ ఉన్నాడు. అందుని బట్టి సంతోషిస్తున్నాను. అతడు వచ్చి మా విషయాలు ఇక్కడ చెప్పి, మీరు తెలుసుకునేటట్లుగా మీకు మా స్థితిని తెలియచేసి, మీ హృదయాలను అతడు ఆదరిస్తాడు. తనతో కూడా నమ్మకమైన మీ సహోదరుడైన ఒనేసిమును కూడా మీ వద్దకు పంపుతున్నాను. తుకికు, ఒనేసిము వస్తారు. ఒనేసిము కూడా కొలస్సీ ప్రాంతానికి చెందినవాడే. ఇతడు చెరసాలలో పౌలు గారికి పరిచయమయ్యాడు. ఇతడు ఫిలెమోను అనే వ్యక్తి యొక్క దాసుడు, బానిస. అయితే ఫిలెమోను ఇంటర్ నుంచి కొన్ని కారణాల వల్ల చెరసాలకొచ్చాడు. కారణాలు, వివరాలు మనం ఫిలెమోను పత్రికలో వింటాము. ఇప్పుడు ఇతడైతే చెరసాలకొచ్చిన తర్వాత సువార్త విని రక్షించబడి మార్పు నొందాడు. మార్పు నొందిన ఈ వ్యక్తి ఇప్పుడు నాకు ప్రియ సహోదరుడు. ఈ ప్రియ సహోదరుని కూడా మీ దగ్గరకు పంపుతుంది. తుకికు, ఒనేసిము వచ్చి మీకు ఇక్కడ జరుగుతున్న విషయాలు, నన్ను గురించిన సమాచారం మీకు అందచేస్తారు. మీరు
ఆ విషయాలన్నీ వాళ్ళ ద్వారా తెలుసుకోనండి. అయితే నాతో కూడా చెరలో అరిస్తర్కు, బర్నబాకు మేనల్లుడయ్యే మార్కు, యోహాన్ కూడా నా దగ్గరున్నారు. వారు మీకు వందనాలు చెప్తున్నారు. ఈ మార్కుని గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఈ మార్కు మీ యొద్దకొస్తాడు. వచ్చినప్పుడు అతన్ని చేర్చుకొనండి. ఈ మార్కు మొదట్లో బర్నబాతో, పౌలుతో కూడా మొదటి సువార్త ప్రయాణంలో ఉన్నాడు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే పౌలు గారికి నచ్చలేదు. రెండో సువార్త ప్రయాణంలో మార్కుని తీసుకెళ్ళడానికి ఇష్టపడల. అయితే బర్నబా అతన్ని తనతో కూడా తీసుకొనెళ్ళిపోతే పౌలు గారు సీలను వెంట పెట్టుకొని రెండో సువార్త ప్రయాణం ప్రారంభించారు. మార్కులో కూడా మార్పొచ్చింది. మార్కు మంచోడు. ఇప్పుడతడు మంచివాడుగా ఉన్నాడు. అతడు మీ దగ్గరకొస్తే మీరతన్ని చేర్చుకోనండి అంటూ మార్కుని గురించి కూడా తెలియచేస్తూ ఉన్నారు. 11 వచనం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. యూస్తు అనే పేరు గల యేసు కూడా నా దగ్గరున్నాడు. ఇతడు యూదుడు. ఇతడు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. అలాగే మీలో ఒకడును క్రీస్తు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులును ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని ఇతడెల్లప్పుడును మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవొదికయ వారి కొరకును, హీరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యమిస్తున్నాను. అలాగే ఎపఫ్రా కూడా మీకు వందనాలు చెప్పమంటున్నాడు. ఎపఫ్రా తరఫున కూడా మీకు వందనాలు. ఈ ఎపఫ్రా ఎవరు? కొలస్సీ సంఘానికి కాపరి. ఇప్పుడు ఇతడు కూడా నిర్బంధంలో ఉన్నాడు. ఇతడు నిర్బంధంలోనే ఉన్నాడు కానీ చెరసాలలో ఉండి కూడా మీకోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. మీరు కొలస్సీ వారు, కొలస్సీ వారైన మీరు, అలాగే లవొదికయ వారు, ఈ హీరాపోలి వారు, ఈ సమీప ప్రాంతాల్లో కట్టబడిన సంఘస్థులందరూ మంచిగా ఉండాలని, మీరు సంపూర్ణులవ్వాలని, దేవుని చిత్తం తెలిసిన వారై ఉండాలని, జ్ఞానులుగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా పోరాడుతున్నాడు. దేవునికి ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి తెలియచేస్తున్నాడు. ఎపఫ్రా నమ్మకమైన వాడు. ఎపఫ్రాని కూడా మీరు గౌరవంగా చూసుకోనండి. అతడు మీకోసం ప్రార్థించే ఒక వ్యక్తి. అతన్ని మీరు గౌరవించండి. అతను కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. ఇతడు బహుగా ప్రయాసపడుతున్నాడని నేను ఇతని గురించి నేనే సాక్ష్యం చెప్తున్నాను. మీరిక అతన్ని ఏ విధంగానూ అనుమానించవలసిన ఆస్కారం కూడా లేదు. ఎపఫ్రా కొలస్సీలకు కాపరి. అయితే కొన్ని కారణాల వల్ల నిర్బంధంలో ఉన్నాడు. పౌలుతో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ సమాచారాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. 14 వచనం. లూకా అను ప్రియవైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్తున్నారు. లూకా ప్రియవైద్యుడు. ఇతడు కూడా పౌలు గారు సువార్త ప్రయాణాల్లో ఉంటూ అపోస్తల కార్యాల గ్రంథం, లూకా సువార్త ఇతడే రాశాడు. ఎంతో సహకారిగా ఉండేవాడు. పౌలు గారు ఆత్మీయ వైద్యం, ఆత్మీయ కార్యాలు, ఆత్మలకు చికిత్స వాక్యం ద్వారా చేస్తూ ఉంటే, భౌతికమైన చికిత్స కొన్ని అవసరమైన ఏర్పాట్లు ఈ ప్రియమైన వైద్యుడు చేస్తూ ఉండేవాడు. దేమా ఉన్నాడు. ఇతడు ఆరంభంలో స్వార్థికుడే. ఆ తర్వాత లోకాన్ని ప్రేమించి వెనుతిరిగాడు. ఈ సందర్భానికైతే అతడు పౌలు గారితో ఉండి వందనాలు చెప్తున్నాడు. 15వ వచనం. లవొదికయలో ఉన్న సహోదరులకు నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనాలు చెప్పండి. లవొదికయలో ఉన్న సహోదరులకు కూడా పౌలు గారు వందనాలు చెప్పారని చెప్పండి. నుంఫా అనే వ్యక్తి ఇంట సంఘం ఉంది. అతని ఇంటనున్న సంఘస్థులకు కూడా వందనాలు చెప్పండి. ఈ పత్రిక మీరు చదువుకున్న తర్వాత లవొదికయ వారికి సంఘంలో కూడా చదివించండి. లవొదికయకి రాసిన రాసి పంపిన పత్రికను మీరు చదివించుకోండి. ప్రియ విశ్వాసులారా, ఇంకా మాట చెప్తున్నారేంటంటే, లవొదికయ వాళ్ళకి, నుంఫా ఇంటి వారికి, సంఘస్థులకి అందరికీ వందనాలు చెప్పండి. లవొదికయకు కూడా ఒక పత్రిక వెళ్ళింది. అయితే పౌలు గారు ప్రత్యేకంగా లవొదికయకు రాయలేదని, సాధారణంగా రాసిన ఇతర పత్రికలే వాళ్ళు అంటే ఎఫెసీ, గలతీ, ఫిలిప్పీ ఇలాంటివి రాశారు కదా! అలాంటిదేదన్నా లవొదికయలో కూడా చదవబడిందని, చదవబడిన దాన్ని మీ దాకా కూడా తెచ్చుకొని చదివించుకోండని పౌలు గారు చెప్తున్నారని కొందరు వేద పండితులు అభిప్రాయపడతారు. చాలా మంది చెప్పేదేంటంటే, లవొదికయకైతే ప్రత్యేకంగా ఒక లేఖ పౌలు గారు రాయలేదు. సరే, మీరు ఈ కొలస్సీ పత్రిక మీరు చదువుకున్న తర్వాత
లవోదికీయకు కూడా పంపించండి. వారు దీన్ని చదవండి. ఒకరు పంపబడిన ఒకరు చదువుకొనండి. ఎందుకంటే అందరికి ఆత్మీయ సత్యాలే రాస్తున్నాను. వ్రాయబడిన వాటి చేత మీరు దీవించబడతారంటూ పౌలు గారు ఈ పద్ధతిని కూడా వారికి నేర్పిస్తున్నారు. 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని ఆర్కిప్పుతో చెప్పుడి. ఆర్కిప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి దేవుడు ఏదో ప్రత్యేకమైన కృపనిచ్చాడు. పౌలు గారు అంటారు, దాన్ని జాగ్రత్తగా నెరవేర్చు, ఆ పరిచర్ను వినియోగించు అని అతడితో కొంచెం మీరు చెప్పండి నేను చెప్పానని అంటున్నాడు. సరే, మనం కూడా వినండి. మనకి ఏ వరం ఇవ్వబడిందో అది మనం పరిచర్యలో నమ్మకంగా నెరవేర్చాలి. ఏ వరం నీకిచ్చాడో దేవుడు దాన్ని ప్రభు పరిచర్యకు వాడు. ప్రభు నామం ఘనపరచు. 18వ వచనం. పౌలను నేను నా స్వహస్తముతో వందనములు వ్రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకొనండి. కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. ప్రియసాసులారా, సాధారణంగా గలతీ పత్రికే చేతులతో తానే రాశారని, మిగతావి చాలా మట్టుకు చెప్తుంటే వేరే వారు రాసి ఉండారని అభిప్రాయం. అయితే వందనాలు అనే విషయం మాత్రం నేనే నా చేతులతో మీకు వందనాలు రాస్తున్నాను. నా తరఫున కూడా మీకు వందనాలు. మీరు నా బంధకాలను జ్ఞాపకం చేసుకోనండి. మరొకసారి చెప్తున్నాను అంటూ ప్రభు కృప మీకు తోడుండు గాక అంటూ పత్రికను ముగించాడు పౌలు. ప్రియ విశ్వాసులారా, రోమా సంఘానికి పత్రిక రాయక మునుపు రోమాకు పౌలు గారు ఎళ్ళల. తర్వాత ఇప్పుడు రోమ్‌లో ఉన్నారు. అలాగే కొలస్సీకి కూడా పౌలు గారు ఎన్నడూ వెళ్లి కొలస్సీ సంఘాన్ని చూచి గాని, స్థాపించిన దాఖలాలు గాని లేవు. కానీ పౌలు గారి దగ్గర కొందరు పరిచర్య నేర్చుకున్నారు. కొందరు సువార్థికులుగా మారారు. కొందరు సువార్త వినుట ద్వారా పౌలు గారి చేతి క్రిందకొచ్చారు. వారు సేవకులయ్యారు. అలాగయిన వారు వెళ్లి ఆయా స్థలాల్లో బోధించి సంఘాలు ఏర్పాటవ్వడానికి కారకులయ్యారు. అలాగ ఏర్పాటయిందే ఎపఫ్రా ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘమే ఈ కొలస్సీ సంఘం. తానెప్పుడు చూడల. అయితే సంఘపు వివరాలు ఆయనకి తెలుసు. అంతేకాదు ఈ కొలస్సీ సంఘంలో తానుకు తెలిసిన కొందరున్నారు కూడా. పరిచయస్తులున్నారు. తను వ్యక్తిగతంగా ప్రాంతానికి ఎళ్ళలేదు గానీ, ప్రాంతపు వాసులు కొందరు తెలుసు. అలాంటి వారి పేర్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పత్రిక వినండి. ఎంతో అద్భుతమైన పత్రిక. క్రీస్తే అన్నింటికి మూలాధారం. కొలస్సులో కొన్ని పరిస్థితులొచ్చాయి. ఎలాంటి పరిస్థితులనుకున్నారు? తప్పుడు సిద్ధాంతాలొచ్చేశాయి. ఇప్పుడు బోధలు జరుగుతున్నాయి. బోధలు ఖండిస్తూ సత్యమొకటున్నది. అది లోక జ్ఞానం కాదు. అది తత్వం కాదు. దేవుని జ్ఞానం మీరు తెలుసుకోనండి. సాక్షాత్తు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఆయనే అన్నింటికి శిరస్సు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాలము, సమస్తము అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలములు అన్నీ ఆయన చేతిలోనే, ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయనే అన్నింటికి శిరస్సు. మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటనకు కారకుడు. అన్నింటికి పైగా ఉన్నవాడు. ఆధిపత్యమందున్నవాడు. మన కొరకు ప్రాణత్యాగం చేసినవాడు ఆయనే. అంటూ మీరు ఏ సువార్త విన్నారో, ఏ క్రీస్తుని గురించి విన్నారో, ఆ క్రీస్తువే దేవుడు. ఇక వేరే వారి వైపు చూడొద్దు. దేవదూతల ఆరాధన చేయొద్దు. ఇతరులకు అవకాశం ఇవ్వద్దు. ఇంటి వలె కట్టబడండి. క్రీస్తులో వేరుపారిన వారై ఉండండి. క్రీస్తులో స్థిరులుగా నిలబడండి. క్రీస్తును మనకు శిరస్సై ఉన్నాడు కాబట్టి ఆయన వైపు, ఆయన రాజ్యం వైపే పైనున్న వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సుంచొద్దు. మిమ్మల్ని మీరు కట్టుకొనండి. ఆత్మీయులుగా ఎదగండి. వర్ధిల్లండి. స్థిరులు కండి. దేవునిలో నిలవండి. దేవుని రాకడకు రాజ్యానికి సిద్ధపడండి. ఆయనొస్తాడు. మనందరినీ తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయనలో స్థిరంగా ఉండాలి. కుటుంబాలు జాగ్రత్త. మీ కుటుంబ విలువలు జాగ్రత్త. కుటుంబంలో ఒకరికొకరు లోబడండి. కుటుంబం అంతా కలిసుండండి. అందరూ కలిసి దేవునికి ఇష్టలుగా జీవించండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి. కృతజ్ఞతలు చెల్లించండి. మెలకువ గలవారై స్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతకండి. దాసులారా మీ యజమానులకు లోబడండి. యజమానులారా మీ దాసుల్ని న్యాయంగా, ధర్మంగా వారి చేత సేవ చేయించుకోండి గాని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించవద్దు. భార్యలారా భర్తకు లోబడండి. భర్తలారా భార్యలను ప్రేమించండి. పిల్లలారా తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోబడండి. తల్లిదండ్రులారా బిడ్డలకు కోపం రేపొద్దు. జాగ్రత్త. అలాగే మీరు అన్ని విషయాల్లో వృద్ధి చెందండి. వేరుపారండి. లోతుగా క్రీస్తులో వేరుపారి. ఇంటి వలె కట్టుబడుతూ దేవునికి ఇష్టమైన వారిగా జీవించండి. క్రీస్తే శిరస్సు. మనం ఆయన శరీరం. అందుకే ఆయన చెప్పిందే మనం వినాలి. ఆయన కోసమే మనం ఎదురు చూడాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో మీరు కూడా అలాగే ఉండండి. ఇప్పుడు సిద్ధాంతాలు వద్దు. యేసే ఏకైక దేవుడు, ఏకైక శక్తి గలవాడు. ఆయన తప్ప వేరే ఏది లేదు. వేరే ఏ ఆశ్రయము లేదు. వేరే ఏ దుర్గము లేదు. క్రీస్తే. అన్నింటికి క్రీస్తే.
ఆది సంభూతుడు, సర్వకాల, సర్వ అవస్థలలో ఈ క్రీస్తే నీకు నాకు తోడున్నాడు. ఈ క్రీస్తే నిన్ను నన్ను పరలోకానికి చేర్చే ఏకైక మార్గం. ప్రియ విశ్వాసి, ఈ క్రీస్తుని నీ సొంత బిడ్డ, నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీవు సంపూర్ణంగా ఆయన బిడ్డగా మారిపోయావా? దినదినం యేసయ్యకు దగ్గరవుతూ, యేసయ్యలాగా మారుతూ, యేసయ్య చేసే కార్యాలే నువ్వు చేస్తూ ముందుకు సాగుతున్నావా? యేసయ్య ఇప్పుడే వస్తే నీవు కూడా ఆయనతో ఉంటావా? లోకం వైపు మనసు పెట్టి లోకాన్ని వెంబడిస్తూ లోకస్తులలాగా మిగిలిపోతున్నావా? లోకపు జ్ఞానం వ్యర్థం. లోకపు తత్వజ్ఞానాన్ని మీరు అనుసరించకండి. దేవుడే అన్నీ అయ్యున్నాడు. ఆయనే మనకు తన రాజ్యం ఇస్తాడు. పైనున్న వాటి వైపే మీరు చూస్తూ, దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళే వరకు ఆయన మీదే మన దృష్టి నిలిపి, ఆయన కోసమే ఎదురు చూద్దాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతివారి హృదయాల్లో స్థిరపరిచి, ఈ పత్రికలో మనం విన్న వాక్యాలు అన్నిటి ద్వారా మనల్ని దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.